దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడిచ్చినటువంటి ఈ మరొక నూతన దినమును బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వేకప్ విత్ గాడ్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మనం ధారావాహికంగా ధ్యానం చేస్తూ ఉన్నటువంటి సిలువకు స్పందన అనే సబ్జెక్ట్ నుండి ఈరోజు మనం నాలుగవ స్పందన మనం చూసాము. శతాధిపతి నుంచి 5వ స్పందన, ఇది ప్రధాన యాజకుల స్పందన. ప్రధాన యాజకులు, సైనికులు ఏ విధంగా ఈ సిలువకు స్పందించారు అనేది ఈరోజు మనము చూడబోతూ ఉన్నాము. ఇక్కడ ప్రధాన యాజకులను మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 54 నుంచి క్రింద ఉన్న భాగాలన్నిటిలో, పై ఉన్న వచనాల్లో కూడా 36వ వచనం నుంచి ఇంచుమించు అన్ని వచనాల్లో కూడా మనం ఈ సందర్భాన్ని గమనిస్తూ ఉంటాము. ఈ ప్రధాన యాజకులు, పరిసయ్యులు వీరు లేఖనాలు బాగుగా తెలిసిన వారు, లేఖనాలు పఠించిన వారు, మరి వారు లేఖనాలలో అనేకులను ప్రశ్నించేవారు కూడా. ఇటువంటి ఈ ప్రధాన యాజకులు మరి ఈ పరిసయ్యులు యేసును చూచినప్పుడు ఎలా స్పందించారు అని మనం గమనిస్తే, ప్రతిరోజు యేసు ఈ లోకంలోనికి వచ్చినప్పటి నుంచి సిలువను ఎక్కే పర్యంతము యేసుని గమనించినటువంటి వారు వీరు. ఆయన ప్రతి మాట, ప్రతి క్రియ, చేసిన ప్రతి అద్భుతం చూసినటువంటి వారు వీరు. అంతేకాకుండా ఆయన నోటి వెంబడ లేఖనాలు వస్తూ ఉన్నప్పుడు వాటిని తర్కించి, ఆయనతో తర్కించి కొన్ని పరిష్కారాలు కనుక్కున్నవారు కూడా. మరి ఇటువంటి ఈ ప్రధాన యాజకులు, యేసు బోధలు కూడా వినినటువంటి ఈ ప్రధాన యాజకులు, ఈ పరిసయ్యులు సిలువకు ఏ విధంగా స్పందించారు అని మనం చూసినట్లయితే, వీరు ఇష్టపూర్వకంగా యేసును తిరస్కరించారు అని మనం చెప్పొచ్చు. అంటే అన్నీ తెలిసి కూడా, యేసు ఎవరో తెలిసి కూడా, లేఖనాలు తెలిసి కూడా, ప్రవచనాల నెరవేర్పు కళ్ళారా చూస్తూ కూడా దానిని నమ్మని స్థితిలో, దానిని వ్యతిరేకించే స్థితిలో, తిరస్కరించే స్థితిలో వీరు ఉండడం మనం గమనిస్తాము. అంతేకాదు, వీరు ఇంకా ఏం చేశారు, ఆయనను హేళన చేసి, ఆయనలో తప్పు పట్టలేక నేరములు మోపి అవి రుజువు కాకపోతే అవమానం పొంది, మరి జనసమూహాల్ని రేపి బలవంతంగా ఆయనను సిలువ వేయము అని కేకలు పెట్టి అధికారులను కూడా తమ వైపు మలుచుకుని ప్రవర్తించినటువంటి వారు వీరు. మరి వీరు ఈ 27వ అధ్యాయం 62, 63 వచనాల్లో మనం చూసినట్లయితే, ఈయన యేసు అని వీరు నమ్మలేదు, కానీ ఈయన చెప్పిన మాట, నేను చనిపోయిన తర్వాత 3వ నాడు లేస్తాను అని చెప్పిన మాట, అది మాత్రం వాళ్ళ హృదయాల్లో నాటుకుపోయి పిలాతు దగ్గరకు వెళ్ళి బండను తొలగిస్తానని, ఇంత బయటకు వస్తానని చెప్పాడు. కాబట్టి శిష్యులు ఎత్తుకుపోతారు బండను తొలగించి, కనుక కావలి ఉంచుమని పిలాతుని రిక్వెస్ట్ చేసినటువంటి విషయం కూడా మనం గమనిస్తాము. అంతేకాదు, ఈయనను వంచకుడు అని సంబోధించడం కూడా మనం అక్కడ గమనిస్తాం. ఇదంతా చూసినప్పుడు వీరి స్పందన ఎలా ఉంది అన్నట్లయితే, అన్నీ తెలిసి కూడా నాకు వద్దు అన్నట్లుగా ఉంది. రక్షణ వడ్డించిన విస్తరిలాగా వారి ముందు పెట్టబడితే దానిని త్రోసివేసే స్పందన ప్రధాన యాజకులది. రోమా సైనికులు కూడా ఆ యాజకులతో పాటు ఇలాగే ప్రవర్తించారు. కానీ మరి శతాధిపతి వెనుక ఉన్న సైనికులు ఆయనతో పాటు కూర్చుండి చూసి, ఆయనతో పాటు పలికినట్లుగా మనం గమనిస్తాము. మరి ఈ స్పందనలో ఉన్నటువంటి డిఫరెన్స్ మనం గమనించినప్పుడు మనము ఏ విధంగా స్పందిస్తున్నామో, అప్పుడు లేఖనాలు పాపం ప్రధాన యాజకులకి అర్థం అవ్వలేదు అని అనుకున్నా, ఇప్పుడు మనకు అర్థమయ్యే రీతిలో బోధించబడి మన చేతికి ఇవ్వబడిన పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉండగా మనం ఎలా స్పందిస్తున్నాము? అవనీలే నాకెందుకు అనుకున్నట్టుగా ఉన్నామా? చస్తే చచ్చాడన్నట్టుగా ఉన్నామా?
మరి అపహాస్యం చేస్తూ ఉన్నామా, హేళన చేస్తూ ఉన్నామా, లేక మరి శతాధిపతి వలె అంగీకరిస్తూ ఉన్నామా, దేవునిని మహిమపరుస్తూ ఉన్నామా? ఇది మనము ఎవరికి వారము నిర్ణయం చేసుకోవలసినటువంటి సమయము. దేవుడు ఈ తరుణం మనకిచ్చాడు ఎందుకు అన్నట్లయితే మనకు ప్రధాన యాజకులను మరి పరిసయ్యులను ఒక వార్నింగ్గా నిలవబెట్టాడు, ఒక హెచ్చరికగా నిలవబెట్టాడు. మనము వారి త్రోవలో నడవకుండా జాగ్రత్త పడటానికి మనం ఇప్పుడే ఒక నిర్ణయం చేసుకుంటే అది దేవునికి మహిమ. పరిశుద్ధుడైన మా పరలోకపు ప్రియ తండ్రి, మా ముందు నీవు ఉంచినటువంటి ఈ ప్రధాన యాజకులను పరిసయ్యులను బట్టి నీకు వందనాలు ప్రభా. వారు ఎంత దూరం వెళ్ళారంటే నాయనా, వాని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని శపించుకునే స్థితి వరకు నాయన తిరస్కరించారు ప్రభా. మా ముందు వారిని ఒక వార్నింగ్గా పెట్టినందుకు నీకు వందనాలు. ఈ దినాల్లో ఎవ్వరూ నాయన అలా నశించిపోకుండా, మిమ్మును తిరస్కరించకుండా, మిమ్మును అంగీకరించి సిలువకు నాయన ప్రభా పాజిటివ్గా స్పందించటానికి నీ కృప మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.